చిన్న చిన్న గుడ్లు. ఈగో బిల్లి బిల్లి బిల్లి. ఇప్పుడు ఇందులో సాల్ట్ పసుపు వేస్తావా? సాల్ట్ పసుపు కొన్ని వాటర్ పోసేసి ఉడకబెట్టేస్తాయి. దబర్లో పెట్టాలి. ముందు కలుపుకునేది ఉడకబెట్టేస్తావా? ఓకే సరే. ఉడకబెట్టేసి అంటే కూర కాబట్టి దాంట్లోనే కొద్దిగా ఉడికినాక మనకి 4 ముక్కలు తీసి ఈ తోలు పులుసు కూడా చేయాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలు. ఈ తోలు పులుసు ఎలా ఉంటుంది అంటే అన్నంలో కలుపుకొని వేడివేడిగా తింటుంటే ఉంటుంది. ఈ తోలు ఉత్త తోలే ఉండాలి. ఈ కండ ఉండకూడదు. ఈ గుడ్లు కానీ ఈ కందనకాయ గుండెకాయ ఏమీ ఉండకూడదు అనమాట. ఓన్లీ తోలే. ఎట్టుంటుందంటే అంత బాగుంటుంది. కట్ చేసుకుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను పసుపు వేసుకొని ఓకే. ఇప్పుడు అందులో మళ్ళీ 1 స్పూను సాల్ట్ వేసుకొని మ్యాక్సిమం కల్లుపు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కల్లుపు పోస్తే మొన్న కూడా నల్లగా ఉందంట ప్యాకెట్లో, అందువల్ల హరికి తీసుకోలేదు. మ్యాక్సిమం కల్లుపు వాడమని చెప్తాను నేను. పొయ్యి మీద అయితే ఇప్పుడు మాంసం బాగా ఉడికిపోయింది.